తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. బడ్జెట్పై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు అధికార సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు బడ్జెట్లో జరిపిన కేటాయింపులకు పొంతన లేదు అని హరీష్ రావు విమర్శించారు. బడ్జెట్లో అంకెల గారడీ చేశారని ధ్వజమెత్తారు. దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోక్యం చేసుకుంటూ ప్రతిపక్ష నేత కేసీఆర్ బడ్జెట్పై మాట్లాడతారని తాము ఎదురు చూశామని, తాను ముందుగానే అసెంబ్లీకొచ్చి కూర్చున్నానని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై చీల్చి చెండారతారని అనుకున్నాము అన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కోమటిరెడ్డి హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడుతున్నారని, భట్టి బడ్జెట్ అంకెల గారడి ఆయనకు అర్థం కాలేదు అని అన్నారు. వెంటనే కోమటిరెడ్డి లేచి హరీష్ రావుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. హరీష్ రావుకు ఆకారం పెరిగింది గాని నాలెడ్జ్ లేదు అని, కేసీఆర్ కేబినెట్లో హరీష్ రావు డమ్మీ మంత్రి అంటూ ధ్వజమెత్తారు. బడ్జెట్పై మాట్లాడకుండా సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామన్నారు, కట్టించారా? దళితుడిని సీఎం చేస్తామని మోసం చేశారని దుయ్యబట్టారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మరోసారి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి 50 కోట్లకు పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అని అన్నారా లేదా అంటూ కోమటిరెడ్డిని ప్రశ్నించారు. జిల్లా కలెక్టరేట్లు, సచివాలయాలను కేసీఆర్ అద్భుతంగా కట్టించారని కోమటిరెడ్డి ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు. చేతగానమ్మకు మాటలు ఎక్కువ అనే సామెత కాంగ్రెస్ ప్రభుత్వానికి వర్తిస్తుందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. 4000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారని ఇప్పటి వరకు అమలు చేయలేదు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలల కాలంలో లా అండ్ ఆర్డర్ బాగా దెబ్బతిందని విమర్శించారు.